అయ్యగారు ఎంత లోపల విషయాలు తెలుసుకుంటాయి కదా, మాకు కూడా అదే విషయాలు తెలుసు. ఆయనకు దేవుడు లేడని అయ్యగారు మొత్తం తెచ్చినప్పుడు మాకు కూడా శక్తుల్లో కూడా మాకు తెలుసు దేవుడు లేడు, మొత్తం ఏం చేస్తే స్టాచ్యూ కదా అంటే ఏం లేదు. అయ్యగారి కంటే ఎక్కువ మాకు అన్ని తెలిసి ఉంటాయి. ఆ రూపం వాళ్ళ తర్వాత మీ రూపం నేను తీసుకుంటారు కానీ వాళ్ళు భక్తిగా ఆ విధంగా తయారు చేసుకుని వాళ్ళు పబ్లిక్ ఇది హెడ్లైన్స్ పెట్టాలి. సో మీకు ఎప్పుడు విగ్రహాల పట్ల అంటే దేవుడి విగ్రహాలను చూసినా కూడా మీకు ఎప్పుడు భక్తిభావం కలగలేదు? నాకు లేదు సార్, ఎందుకంటే నేను మొత్తం విగ్రహాలు తయారు చేస్తున్నాను. సార్ కెన్ ఐ ఆస్క్ సార్? ప్లీజ్ సార్ మీరు తయారు చేసిన విగ్రహం సో 10 చేశారు. ఆ 10 ఎక్కడెక్కడ ఉన్నాయో మీకు తెలుసు, ఎక్కడ బయట గుడిలోనో రాత్రి ఇంట్లో. ఆ విగ్రహాన్ని మీరు దండం పెట్టాల్సిన పొజిషన్ వస్తే ఒక ఫ్యామిలీతో వెళ్ళారు, మీ ఫ్యామిలీ వాళ్ళ మనోభావాలు మీరు గౌరవిస్తారు. నాకు తెలుస్తుంది కదా. ఓకే అంటే సరే మీరు దండం పెట్టరు, మీకు అప్పుడు ఏమనిపిస్తుంది? మట్టి రాయి అంటే అంతే అనిపిస్తుంది అంతే కదా. అంటే వేరే వాళ్ళది వేరే ఓకే ఒక మట్టి రాయి ఒక మట్టి బొమ్మ అని మాకు తెలుస్తుంది. ఆ రూపంలోకి మేము వెళ్ళాం కదా, ఓకే ఆ రూపంలో మేము వెళ్ళిపోవాలి, అంత డీప్గా వెళ్ళిపోలేదు. సో ఒక విగ్రహం తయారు చేస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుందో మీరు బయట విగ్రహాలు చూసినప్పుడు అలానే ఉంటుంది, అంతే ఏం మారదు. అది ఎంత పెద్ద ఫేమస్ గుడి అయినా ఎంత మంది కళారూపంగా చూస్తుంటాం, చూస్తుంటారు, ఒక కళా విధంగా చూస్తుంటాం. అంతేగాని అందులో నిమగ్నం అయిపోయి అందులో అంతా రియల్గా అందులోకి పోలే కళనే చూస్తుంటాం. ఒక రాయి అయినా ఒక శిల్పం అయినా మీ దృష్టిలో ఒకటి అంతే, ఏ విగ్రహమైనా ఒక కళా దృష్టితో చూస్తున్నాం. సో మీ పక్కన ఉన్న వాళ్ళు మీరు తయారు చేసిన దానికి టెంకాయలు కొడతా మొక్కుతున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? వాళ్ళు కొడుతుంటే వాళ్ళు కొంచెం వీళ్ళు ఇది ఈ విధంగా ఎందుకు అయిపోతారు అనే ఫీలింగ్ వస్తుంది. ఎందుకు ఇట్లా అయిపోయింది అంటే వీళ్ళకు తెలియకన్నా దేని గురించి అనే కొంచెం భావన వాళ్ళ గురించి కొంచెం తక్కువనే అనిపిస్తుంది. సో శిల్పి సంబంధించింది కూడా అలానే ఉంటుంది. ఒక శిల్పి కష్టపడి ఒక విగ్రహాన్ని తయారు చేస్తాడు, చూపిస్తున్నాం. వాడు కాలు పెడతాడు, దాన్ని పెడతాడు చేయొచ్చు. అంటే అందరం మాత్రం మాకు ఏం తెలియదు, ఆయన తెలిసినా కానీ మాకు వచ్చి ఒక శిలనే తెలుసు మాకు. మీరు అప్పుడు చేసేటప్పుడు ఏమి నిష్టలు నాన్ వెజ్ అవన్నీ కానీ మీరు చేసిన తర్వాత ఇచ్చేస్తారు. మీరు ఒక పెద్ద మాట వాడారు, అయ్యవార్లకి లాగానే నాకు తెలిసి దేవుడు లేడు. అయ్యవార్లకి దేవుడు లేడని ఎట్లా తెలుసు? ఎట్లా అంటే మేము ఒకసారి శ్రీశైలం మా మిస్సెస్ కూడా వెళ్తాం. శ్రీశైలం వల్ల లోపల మొత్తం జరుగుతుంది కదా గుడిలో, ఆ పూలల్లో 500 నోట్ పెట్టాడు. పూలు ఉంటాయి కదా సార్ కింద గుళ్ళున్న గుడిలో ఉన్న అయ్యగారే ఏం చేసినంటే కింద నోట్ పెట్టాను మన సూర్యుడు అడగమంటే కడిగా కింద నోట్ పెట్టాను. ఎందుకు అయ్యగారు అంటే పెట్టండి ఫస్ట్ పెట్టండి అని చెప్తాం. అంటే గుళ్ళున్న అయ్యగారు లేడని తెలుసు కదా, ఆయన నమ్మకం తెలుసు. శిల్పి కూడా చెక్కినది మాకు లేదని తెలుసు. అది మీరు పడక అయ్యగారు లేడని తెలుసు, నాకు ఇంకా ముందే తెలుసు. సార్ అట్లానే రంగనాథ్ గారు చనిపోయారు రేస్కు హ్యాంగ్ చేసుకొని. రంగనాథ్ గారు సినిమా ఫీల్డ్లో ఆయన TV9 ABMలో ఇంటర్వ్యూ ఇచ్చారు. బండ తెచ్చాడు ఎక్కడి నుంచో, ఆ బండ సగం ఏమో సాకలవాడి దగ్గరికి వెళ్ళింది, మిగతాదేమో శిల్పి దగ్గరికి వెళ్ళింది. ఇక్కడేమో బట్టలు ఉతుకుతుంది, మురికిలు తోలుతుంది, అక్కడేమో దేవుడి దగ్గరికి వచ్చి మా మురికి పోగొట్టుకోమని బండగా చెప్పుకుంటుంది. ఇప్పుడు గుడిలో ఉన్న రాయి సేమ్ అదే రాయి ఇక్కడ సాకల బండ అయింది, అక్కడ దేవుడి బండ అయింది, దేవుడి రూపం అయింది. ఏది గొప్ప అంటున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక రాయి మనుషులు మురిగి వదులుతున్నప్పుడు ఇదే గొప్ప ఉంది సార్ చెప్తున్నప్పుడు. నాకైతే శిల్పి గొప్ప, ఎందుకంటే మేము ఒక శిల్పిగా చేసి అయ్యగారం కూడా మేము బతుకు తయారు చేస్తాం. కూడా మేము తయారు చేస్తాం శిల్పి. సో అది బతుకు తెరుగు అంట. అంతే కదా సార్, వాళ్ళ బతుకు తెరువు వీళ్ళ దగ్గర ఉన్నాయి.
వాళ్ళు పోషించుకుంటారు అంతే కదా. ఇప్పుడు మేము రూపం ఇచ్చిన వాళ్ళం. థ్యాంక్ యూ.